ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. సో గోల్డ్ రేట్ పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే, ఇది పచ్చి నిజం కూడా. అయితే చాలా మంది గోల్డ్ రేట్ పెరిగింది కదా, సో మనం ఉన్న గోల్డ్ ఏదన్నా అమ్ముకోవచ్చా, లేకపోతే తాకట్టు పెట్టుకోవచ్చా, లేదు అంటే ఈ వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవచ్చా, అసలు నిజంగా గోల్డ్ రేట్ తగ్గుతుందా? ఇలా గోల్డ్ రేట్ గురించి అమ్మతో ఒకసారి డిస్కషన్ చేస్తాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మీరు అనుకుంటూ ఉంటారు, అబ్బా మా కాలంలో బంగారు ధర అయితే ఎంత తక్కువ అని. ఇప్పుడు చూస్తే అసలు ఊహకు కూడా ఊహించనంత ధరలు అయిపోయినాయి. గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది. ఎక్కడో ఒక చిన్న ఆశ అందరికి, తగ్గుతుందేమో అని. అవసరానికి అమ్ముకోనికి ఇప్పుడు సరైన టైం ఏమో, రేటు పెరిగింది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఏమంటారు, గోల్డ్ రేట్ తగ్గుతుందా, ఊహించినంత తగ్గుతుందా? ఈ టైంలో ఏమన్నా వస్తువులు మనం అమ్ముకోవడం కరెక్టేనా? మనకు తెలుసు ఎంత ప్రతి ఒక్కరు బంగారు అంటే బంగారు. అవును, చాలా ఆశ బంగారు చూస్తానే. ఎవరికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫస్ట్. అంటే మగాళ్ళు కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు, కానీ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. గోల్డ్ అమ్మాయికి ఫస్ట్ పెళ్లి చేయాలన్నా ఏదైనా కూడా ఫస్ట్ గోల్డ్ చిన్నప్పటి నుంచి పుడతానే వాళ్ళకి అవును, ఒక దండ వేయాలి, ఉంగరం పెట్టాలి. ఇట్లా ఉంటది. బంగారుకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ అందులో మన భారతదేశంలో ఎక్కువ ఉంటుంది. మనల్ని పోల్చడం కూడా, అమ్మ నువ్వు బంగారం అంటారు అంటే ఎంత విలువైంది అనేది అక్కడే అర్థమవుతుంది. అదే అసలు అంటే ఆ మాట అంటే బంగారం అంటే హ్యాపీ అయిపోతాం. హ్యాపీ అయిపోతాం, అబ్బాయి అంతకు మించింది ఇంకా లేదు. నువ్వేంటిరా బంగారు రా నువ్వు అని అంటే ఇంకా అయిపోయి ఇంక మనం ఎక్కిపోతాం అన్నమాట. అమ్మో నన్ను బంగారుతో పోల్చారు అని చెప్పి. అసలు రాధా ఫస్ట్ బంగారు నా చిన్నప్పుడు 72లో అనుకుంటాను. ఎంతో నేను తెలుసా, అసలు నువ్వు ఇమేజ్ చేయలేవు నువ్వు బంగారుని. 250 రూపాయలు తులం. తులం 250? తులం 250 రూపాయలు బంగారం. అంటే తులం అంటే ఎన్ని గ్రాములు ఉంటదమ్మా? మాకైతే అక్కడ 11 గ్రాముల 600 మిల్లీగ్రాములు అయితే మాది ఏపీ ప్రొద్దుటూరు. ముఖ్యంగా ప్రొద్దుటూరు పేరు పెట్టింది గోల్డ్ కి. రెండో బొంబాయి. చాలా గోల్డ్ అంటే స్వచ్ఛమైన గోల్డ్ ఉంటది, దాంట్లో కల్తీ గిల్తీ అట్లా కూడా ఉండదు అనమాట. అప్పుడు కాలం, ఇప్పుడైతే నేను చెప్పలేను కానీ అప్పుడు మంచి గోల్డ్ అంటే పేరు పొందింది అనమాట మా పొద్దుటూరు ఇటు సైడ్. తులం 250 రూపాయలు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పంటే, నా మ్యారేజ్ అయింది 72లో, 10th క్లాస్ అప్పుడే. అప్పుడు గోల్డ్ చేయించేటప్పుడు కొంటారు కదా, అప్పుడు రేటు మాట్లాడుకుంటుంటే ఇంట్లో విన్నా నేను, 250 రూపాయలు లెక్క. సో అప్పుడు ఆ 250 రూపాయలు అంటే అప్పుడు మన జీవిత విధానం కూడా అట్లాగే ఉంది కాబట్టి, అయినా కూడా గోల్డ్ ఫస్ట్ గోల్డ్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వరు. అంటే మ్యారేజ్ పెళ్లి చేయాలి ఆడపిల్ల కంటే ఎన్ని తులాలు పెడుతున్నాం, 20 తులాల 30 తులాల అలా ఉండేది అనమాట ఆ టైంలో. తులం చెప్పాను కదా, 11.600 మిల్లీగ్రాములు అయితే ఒక తులం. కానీ ఇక్కడ ఏంటంటే 10 గ్రాములు మనం అనుకుంటున్నాం. మనము అలా గ్రాములు లెక్క మాట్లాడతారు. మాకైతే తులమనే ఉంటది, గ్రాముల లెక్క మాకు ఉండదు ఆ కాలంలో. ఇప్పుడు మళ్ళీ అందరూ అన్ని మామూలు అయిపోయి ఇప్పుడు కూడా తులమే అనుకుంటాం. తులం మా పక్క అయితే తులమే వస్తుంది. అసలు మా పక్క ఎంత లేదన్నా, ఎంత బీదవాళ్ళైనా కూడా, చాలా బీదవాళ్ళైనా కూడాను ఉసిరికాయంత గోల్డ్ వాళ్ళ ఇంట్లో ఉంటుందంట. అందులో కోమట్ల ఇళ్లలో, కోమట్లు అనేది వాళ్ళు ఈ బిజినెస్లు చేసేది ఉండేది అనమాట. అలా అంత వాల్యూ ఉండేది బంగారు అంటే. ఆ రేట్లు కూడా అట్లాగే ఉండేవి, చేసేవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. కానీ రాంగ అన్నిట్లో మార్పు వచ్చినట్టు దీంట్లో కూడా మార్పు వచ్చేసింది. బంగారు, వెండి కూడా అప్పుడు కూడా అంతే, ఇంట్లో అన్ని వెండి సామాన్లు. బంగారు ఎట్లా కొంటారో వెండి కూడా అలాగే కొనేవాళ్ళు అప్పుడు కూడా. బాగా ఎంత అప్పుడు కూడా 20 రూపాయలు 11 రూపాయలు తులం వెండి, చాలా తక్కువ అసలు అన్నమాట. అట్లా ఉండి అసలు దాని విలువ ఇప్పుడు ఈ రోజు నేను మొన్న విన్నాను, 1,30,600 700 ఉందని చెప్పేసి తులమని. అంటే ఎక్కడికెక్కడ 250 రూపాయలు ఎక్కడ, ఇది ఎక్కడ చెప్పండి, లక్ష. ఇప్పుడు మనము దీన్ని బంగారును కూడా మా పక్క అయితే గిన ఎలా అంటే, ఇప్పుడు ఇల్లు భూములు కొంటాం కదా, అలాగా గోల్డ్ కూడా అంత విపరీతంగా కొనేసేవాళ్ళు. ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండేదన్నమాట, గోల్డ్ అనేది స్టాక్ ఉంటుంది ఎప్పుడు కూడాను. అలా కొనేవాళ్ళు. అట్లాగే మన నగలు కూడా అట్లాగే ఉండేవి, 7 వారాల నగలని అదని. ఇప్పుడు ఏమైపోయింది అవన్నీ? అంటే ఇప్పుడు కూడా చేర్చుకుంటున్నారు, ఎంత పెరిగినా మరి కొంటూనే ఉన్నారు బంగారు. ఎందుకు అక్కడ మానడం లేదు? చాలా మంది ఆర్థిక సంక్షోభం అంటున్నారు, అదంటారు ఇదంటారు. ఎక్కడ ఆగుతుంది? తులాలు బంగారు కొంటూనే ఉన్నారు. అంటే బంగారుకి ఇచ్చినంత వాల్యూ దేనికి లేదు. భూమి వచ్చింది ఇప్పుడు, భూమి బంగారు
ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు నువ్వే, ఏమని అంటే అమ్మ అమ్ముకోవచ్చా అని. అమ్మినాక మళ్ళీ కొండం అనేది చాలా కష్టం. ఇప్పుడు రేటు తగ్గినప్పుడు ఎక్కినప్పుడు మనము ఇంత రేటు ఉంది కదా, ₹1,00,000 పైన ఉంది కదా, బంగారం అమ్మేస్తాము, మన దగ్గర ఇప్పుడు ఉండేదని అనుకుని అమ్మేస్తాం మనం. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళా ఒక 10 రోజులకే దాని ధర ఇంకా పెరిగిపోతుంది. అంటే ఇక్కడ మనం లాస్ అవుతున్నాం కదా. ఏదైనా అంతే, భూములైనా అంతే, బంగారైనా అంతే, మనం పెట్టుబడి పెట్టడం కానీ కొంతమంది ఏంటంటే ఇట్లా పెరిగినప్పుడు కొనటము, తర్వాత అమ్మేసుకోవడము, దాన్ని ఒక బిజినెస్ లాగా కూడా కొంతమంది దాని మీదనే ఉంటారు. కాబట్టి అది వాళ్ళు పర్వాలేదు. కాకపోతే కొన్న తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని అమ్ముకున్నామంటే మళ్ళీ కొంటామనేది మనకు లేదు, అసలు కొనలేము. ఇప్పుడు నేనేం చెప్పాను, ₹250 లెక్క మేము కొన్నాం. ఎన్ని తులాలో అసలు నాకైతే అసలు 200 తులాలు పెట్టారు నా పెళ్లిలో మా అమ్మ వాళ్ళు. 200 తులాలు అంటే ఇప్పుడు ఎంత చూడండి, ఎంత ఇప్పుడు పెట్టగలుగుతామా అంత, ఇంత పెరిగిపోయింది. 200 తులాలు అంటే 1,30,000 లెక్క ఎంత అవుతుందో వేసుకో మరి. అలా పెరిగిపోయింది. సో మనం దీని ఒక బిజినెస్ లాగా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే అమ్మితే మాత్రం కొనాలంటే మాత్రం చాలా కష్టం. ఏదైనా అంతే అంతే, అది ఆ బిజినెస్ లెక్క చేసే వాళ్ళు మాత్రం చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎప్పుడు అదే ఆలోచన మీద అదే ఉంటారు. కాబట్టి వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనొచ్చు, అమ్మొచ్చు, కొనొచ్చు, దాన్ని ఒక బిజినెస్ లాగా సంపాదన లాగా పెట్టుకోవచ్చు. మనలాంటి సామాన్యులు అమ్ముకొని మళ్ళీ కొంటామంటే మాత్రం అది జరగని పని. కాబట్టి ఏదో మన ఆశపడి ధర ఎక్కిపోయింది కదా అని చెప్పేసి మనము అమ్మేసుకుంటే నెక్స్ట్ మన దగ్గర ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇది డాలర్స్ వాల్యూ కూడా మనకు ఇదైపోయింది. సో అందుకే అందరూ బంగారం మీద పడిపోతున్నారు. ఇంకోటి కూడా, విదేశాలలో మనము బంగారు చాలా ఉంది అని అంటున్నారు, కానీ ఎవరి మెళ్ళోళ్ళన్నా కనీసం సన్న గొలుసు తప్ప మనలాగా గోల్డ్ వేసుకునే వాళ్ళు ఎవరైనా చూసామా? ఫారినర్స్ వాళ్ళ మెల్లో కానీ చేతుల్లో కానీ ఎక్కడ ఏమి కనబడదు మనకి. వాళ్ళు ఏమి ఉండదు మన దగ్గర. కానీ మరి ఆ గోల్డ్ వాళ్ళ స్టాక్ మార్కెట్లో పెట్టుకొని దాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. మనం పిచ్చోళ్ళలాగా దాన్ని కొనుక్కుంటా అమ్ముకుంటా మనం పనికొస్తుంది. కాబట్టి నిజంగా అవసరానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం అవసరానికి ఇప్పుడు భూములు కానీ అవి కానీ టక్కన పెదబెట్టినా చేసినా అది వల్ల చాలా ఇబ్బంది. కొనే వాళ్ళు రావాలి, చాలా తత్రాలు. గోల్డ్ అట్లా లేదు మనకు. కానీ మార్వాడి వాళ్ళ దగ్గర పెట్టి ఈజీగా తెచ్చుకుంటాం, కానీ వాడి దగ్గర 250 ఎంతో ఉంటుంది తులం, అది దానికి తులానికి వాళ్ళు ఉంటుంది అనమాట. కానీ అదే మనం బ్యాంకులో పెట్టుకుంటే సేఫ్టీ. ఇంకోటి కూడా నాకు సేఫ్టీ అంటున్నాం, కానీ ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ క్షణానికి ఒక రూల్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నేను విన్నాను, బ్యాంకులో ఎంత గోల్డ్, ఒక మనిషికి ఇంత గోల్డే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఉంటే కినా మళ్ళీ దాన్ని ఇది చేస్తున్నాను అని చెప్పేసి ఏదో విన్నాను నేను ఈ మధ్య కాలంలో. అసలు ఇట్లా రూల్స్ ఇట్లా పెట్టడం ఏంటి వాళ్ళు, నాకు అర్థం కాలేదు. వాళ్ళే పెంచుతారు రేట్లు, వాళ్ళే ఇది చేస్తున్నారు. మళ్ళీ మనుషుల్లో ఇంతే ఉండాలి లిమిట్ అంటే నాకు అది అర్థం కాలేదు. మనుషులను బట్టి ఇంత ఉండాలా వాళ్ళ దగ్గర గోల్డ్ అనేది అది ఎంతవరకు కరెక్ట్ అది. అది కూడా నాకు అంటే ఇప్పుడు అదొకటే కాదు రాదా, ప్రతి విషయానికి రూల్స్ ఇదంత ఉండాలి, అదంత ఉండాలి. అంటే జిఎస్టీ వేయడము, ఆ జిఎస్టీ వేసినప్పుడు మేము నిన్న విన్నాను, దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు అనమాట, మేము జిఎస్టీ వేసాం ఇంత అంత అని చెప్పి అంటున్నారు, కానీ మేము ఇది చేసాం అది చేసాం, ఈ జిఎస్టీ డబ్బుతోటి అది డెవలప్ చేసాం అని ఎంతో ఆమె చెప్తున్నారు అనమాట. అది ఎంతవరకు అవి దాన్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు, అందరు సామాన్య మనుషులకు కూడా అది అందుబాటులో ఉన్నాయా మీరు చేసేటివి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కానీ ఏది ఏమైనా కూడా ఈరోజు వెండి ధర, బంగారం ధర ఒకదాని మీద ఒకటి పోటీ పడి పెంచుతున్నారంటే జనాల మంచి కోసమని నేను అనుకోవడం. మంచి కోసం కాదు, మంచి కోసం కానీ రేటు తగ్గుతుంది అని ఒక ఊరట ఒకలాంటి కోరికతో ఉన్నారంటే ఈ రోజు కాకపోతే రేపైనా తగ్గుతుందేమో. ఎంత తగ్గుతుంది రాదా, ఎంత తగ్గుతుంది? నువ్వు తగ్గిస్తాడు, వాడు ₹10 తగ్గిస్తాడు, ₹20 పెంచుతున్నాడు. మళ్ళా తగ్గినప్పుడు మనం తగ్గుతుందని అనుకుని టక్కన కొనేస్తున్నాము, లేదా అమ్ముకుంటున్నాము. మరి వెంటనే ఇమీడియట్ గా మళ్ళాను అవన్నీ ప్రాబ్లం గానే ఉన్నాయి కదా. అనుకున్న దాంట్లో అనుకున్నంత తగ్గకపోవచ్చు అని మీ అభిప్రాయం? కొంచెమే అదే పెట్టడం, ఆశ కాదు, ఆశ పెట్టడం. అలా ఆశ చూపిస్తున్నారు కానీ అది అవ్వదు. రేట్ నిజంగా తగ్గాలనే కోరుకుంటా, అది ఏం చెయ్యలేము. ఏంటంటే ఇప్పుడు అంతా పెళ్లిళ్ళ సీజన్, ప్రతి ఒక్కరికి కావాల్సింది కదా. ఈ టైంలో రేట్లు పెరిగేసరికి నిజంగా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఉంది, అయినా కూడా వదలట్లేదేమో. 1,30,000 పైన పెరిగిందని అంటే నేను చూస్తున్నాను, నేను టీవీలో ఆడవాళ్ళంతా క్యూలో, ఎంత రేటు పెరిగినా తగ్గట్లే, కొనడం మాత్రం తగ్గడం లేదు. అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.